చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, అందుకే ఎక్కువగా నేను ఈ డ్రెస్ వేయను. వాళ్ళు అడుగుతున్నారు, ఎప్పుడైనా పోయినప్పుడు నేను తెచ్చిస్తాను చెప్పిన. చూడండి, దీనికి బీడ్స్ కూడా వచ్చినాయి, ఇలా హ్యాంగింగ్స్ స్లీవ్కి. ఈ సైడ్ కూడా సేమ్. సూపర్ అంటే సూపర్. నేను ఈ డ్రెస్ చూడి హాయ్ అందరికీ, ఈరోజు నేను నా డ్రెస్ కలెక్షన్ చూపిస్తాను. ఢిల్లీలో కొన్నవి, మా మామ గిఫ్ట్ ఇచ్చినటివి, అలాగే మా మమ్మీ గిఫ్ట్ చేసినటివి. నేను ఒకటి సొంతంగా డ్రెస్ కుట్టుకున్నా, అది కూడా చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే ఢిల్లీ కలెక్షన్ చూపిస్తాను. చూడండి, ఈ డ్రెస్ అయితే మా మామ నాకు గిఫ్ట్ ఇచ్చినాడు, ఢిల్లీలో కొనిచ్చినాడు. ఢిల్లీకి పోయినప్పుడు, ఢిల్లీకి మా అత్త వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఈ డ్రెస్ అయితే నేను కొనుక్కున్నాను. చూడండి ఎలా ఉందో చెప్పండి మీరే. ఇది వచ్చేసి లాంగ్ డ్రెస్. చూడండి, ఇది స్టోన్స్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది డ్రెస్. అసలు మనం వాష్ చేసినా కూడా ఈ స్టోన్స్ అంతగా ఊడిపోవు, ఎందుకంటే ఇది స్టిచ్చింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేసినారు. చాలా అంటే చాలా బాగుంది ఈ డ్రెస్. ఢిల్లీ కలెక్షన్ అంటే ఢిల్లీ కలెక్షనే ఉంటుంది కాబట్టి సూపర్ అంటే సూపర్గా ఉంది. ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు నాకు చాలామంది అంటే ఈ డ్రెస్ ఎక్కడ కొన్నావు మాకు కూడా చెప్పండి అని చాలామంది చెప్పారనమాట. కానీ నేను ఇది ఢిల్లీలో కొన్నాను కదా, పాపము వాళ్ళకి ఢిల్లీకి పోయి కొనేకి ఉండాలి కదా టైము అనేసి నేను ఢిల్లీలో చెప్పినాను. వాళ్ళ మీషోలో సెర్చ్ చేసినా మాకు దొరకలేదని కొంతమంది చెప్పారు. ఈసారి ఢిల్లీకి పోయినప్పుడు నేను వాళ్ళకి ఇలాంటిది ఒకటి తెచ్చిద్దాము అని అనుకుంటున్నాను. చూడండి, దీని హ్యాండ్స్ అయితే ఫుల్ వచ్చినాయి, నెట్ వచ్చేసింది అంతా. చూడండి, ఇక్కడ గోల్డ్ అది వచ్చింది, లేస్ అయితే వచ్చింది, గోల్డ్ లేస్. చాలా బాగా అనిపించింది. దీనికి వచ్చేసి ప్యాంట్ వచ్చేసి ఇలా నార్మల్ ప్లెయిన్ ప్యాంట్ వచ్చింది, అలాగే కింద కూడా గోల్డ్ ఇచ్చినారు. ఇంకా చున్నీ ఇలా సన్నగా వచ్చింది, నెట్ వచ్చింది. ఈ చున్నీ అయితే దీంట్లో వేసుకునేకైతే కిందకి పడిపోతూ ఉంటుంది, కాబట్టి నా స్టైల్లో వేరేలాగా వేసుకుంటాను నేను ఎప్పుడన్నా కానీ. చూడండి, ఇలా వచ్చింది. ఇది వచ్చేసి ఢిల్లీ కలెక్షన్. ఈ డ్రెస్ అవుట్ఫిట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను, చెప్పండి. నేను ఢిల్లీకి పోయినప్పుడు మా అత్త ఇచ్చిన డ్రెస్సెస్ ఇవి. ఈ డ్రెస్ కలెక్షన్స్ నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తాను, చూడండి. ఇది వచ్చేసి కుట్టించింది డ్రెస్, మా అత్త కుట్టించింది. చూడండి, ఫంక్షన్ అని ఉంటే కన్నా ఢిల్లీకి పోయింటివి, అప్పుడు ఇది మా అత్త కుట్టించింది. ఢిల్లీలోనే బట్ట క్లాత్ తీసుకొని మా అత్త కుట్టించింది. చూడండి, దీని హ్యాండ్స్ అన్నీ ఎలా. ఇవి అయితే నేను వేసుకున్నా, ఎందుకంటే హ్యాండ్స్ ప్లెయిన్ ఉన్నాయి కాబట్టి కొంచెం లుక్ వస్తుంది కాబట్టి ఇవి నేనే కుట్టుకున్నాను. అది ఇక్కడ కూడా నెక్ కూడా నేనే కుట్టుకున్నాను. చూడండి, ఈ నెక్కి అది హ్యాండ్స్కి ఇవి రెండు నేనే లేస్ తీసుకొని కుట్టుకున్నాను. ఇక్కడ అది దీంట్లో ప్యాంటు వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది డ్రెస్. ఇది నాకు కొద్దిగా లూజ్ ఉంది, అందుకే ఎక్కువగా నేను ఈ డ్రెస్ వేయను. అలాగే దీని ప్యాంట్ వచ్చేసి ఇలా నార్మల్గా వచ్చింది, ఇట్లా బూట్ కట్ ప్యాంట్ లాగా. ఇలా ఆ చున్నీ వచ్చేసి ఇలా చాలా హెవీగా ఉంది చున్నీ. చూడండి, చున్నీ ఇట్లా కుందన్స్ వచ్చినాయి, ఇలా హెవీ చున్నీ ఉంది. ఇది మా నచ్చింది. ఈ చున్నీ అయితే నాకు బాగా నచ్చింది, చాలా హెవీ ఉంది, స్మూత్గా ఉంది. అలాగే మనము లంగా ఓని వేసుకున్నప్పుడు ఈ చున్నీ చాలా బాగా సరిపోతుంది, ఎందుకంటే అంత పెద్దగా వచ్చింది కాబట్టి చాలా అంటే చాలా బాగా మ్యాచ్ అవుతుంది లంగా ఓనీలోకి. చూడండి, ఇది నా ఫస్ట్ డ్రెస్. అండ్ నా సెకండ్ డ్రెస్ వచ్చేసి ఈ డ్రెస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం, ఎందుకంటే నేను ఢిల్లీకి వెళ్ళకముందే మా అత్త కుట్టించి పెట్టింది. నేను ఢిల్లీకి వెళ్ళిన వెంటనే మా అత్త సర్ప్రైజ్ గిఫ్ట్ ఈ డ్రెస్ ఇచ్చింది, అందుకే ఈ డ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ డ్రెస్ వేసే లుక్ కూడా భలే కనిపిస్తుంది. సెకండ్ డ్రెస్ ఇది. పెళ్ళైన కొత్తలో మా అత్త వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నాకు ఈ డ్రెస్సెస్ ఇచ్చినారు. చూడండి,
ఇలా వచ్చింది. నాకైతే ఈ డ్రెస్ చాలా అంటే చాలా హెవీగా అనిపించింది ఇక్కడ, కాబట్టి నేను ఎక్కువగా వేయలేదు. చూడండి ఇట్లా ఉంది. బట్ట అయితే చాలా స్మూత్గా ఉంది. కుందన్స్ కూడా ఎక్కువగా వచ్చినాయి. నేను ఎక్కువగా కుందన్స్ డ్రెస్సెస్ అయినా నేను చాలా సింపుల్గా ఇష్టపడతాను, ఎక్కువ హెవీ డ్రెస్సెస్ ఇష్టపడను. అలాగే ప్యాంటు వచ్చేసి ఇలా ఉంది. నిజంగా చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు, చాలా మర్యాద చేసినారు. దీని ప్యాంట్ అయితే ఇట్లా వచ్చింది. అన్ని ప్యాంట్లు దీనికి ప్లెయిన్ వచ్చినాయి, అన్ని డ్రెస్సెస్కి ప్లెయిన్ ప్యాంట్లు. ఎందుకంటే ఇది కుట్టించిన డ్రెస్ కాబట్టి, స్టిచ్చింగ్ చేసిండేది కాబట్టి ఇలా వచ్చింది. చున్నీ మాత్రం కొంచెం హెవీగా వచ్చింది. ఇది కూడా మనం లంగా ఓణిలాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ చున్నీ లంగా ఓణి వేసుకున్నప్పుడు ఇది వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా ఉంటుంది. చూడండి దీనికి బీడ్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయి, పూసలు చూడండి ఎంత బాగా వచ్చినాయి బీడ్స్. చాలా అంటే చాలా బాగా ఉంది. చున్నీ అయితే స్మూత్గా కూడా ఉంది. అలాగే దీనికి కుందన్స్ కూడా స్టోన్ కూడా వచ్చినాయి. చూడండి ఎంత బాగుంది. చూడండి చున్నీ కూడా చాలా పెద్దగా వచ్చింది. ఇది వచ్చేసి నా మూడో డ్రెస్. ఇది చూడండి, ఇది లాంగ్ ఫ్రాక్. ఇది మా వదిన ఇచ్చింది, అంటే మా మామ వాళ్ళ చెల్లెలు ఇచ్చింది. ఇది చూడండి, ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇది వేసుకుంటే చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది. చూడండి దీని స్లీవ్స్ వచ్చేసి ఫుల్ నెట్ ఇలా వచ్చింది. దీనికి గోల్డ్ లేస్ కూడా వచ్చింది, ఇలా ఫుల్ వచ్చినాయి. అలాగే సైడ్కి వచ్చేసి ఇలా హ్యాంగింగ్స్ కూడా వచ్చినాయి. మనం అడ్జస్టబుల్ అంటే ఎంత ఫిట్నెస్ కావాలో అంత చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈ సైడ్ కూడా ఇలా వచ్చింది. చూడండి దీని బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది. ఇది లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి వాటర్లో పడినా లేదంటే సర్ఫ్లో వేసినా ఏం కలర్ చేంజ్ కాదు, ఎట్లుండేది అట్లే ఉంటుంది. చూడండి దీని లేస్ కూడా చాలా బాగా వచ్చింది. చూడండి ఇవి ఇలా హ్యాంగింగ్స్ వచ్చినాయి. ఇదంటే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. కింద బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది, ఇలా గోల్ షేప్ వస్తుంది అనమాట. సైడ్కి కట్ ఫిట్ వస్తుంది, ఇలా గోల్ షేప్ వస్తుంది. కింద వెల్వెట్ బట్టేసినారు, సూపర్ అంటే సూపర్గా వస్తుంది. దీని ప్యాంట్ వచ్చేసి చున్నీ, సారీ ప్యాంట్ కాదు చున్నీ కూడా ఇలా వచ్చింది, చాలా పెద్దగా వచ్చింది చున్నీ, లాంగ్ చున్నీ. ఇది చూడండి, ఇది లాంగ్ చున్నీ స్మూత్గా ఉంది. ఇది నెట్ అయినా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. కొన్ని నెట్ డ్రెస్సెస్ అది వేసుకునే కయ్యలేదు, చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు కదా. ఈ డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ దీని ప్యాంట్ వచ్చేసి దీంట్లో గోల్డ్ కలర్ వచ్చింది. నేనైతే ఇందులో గోల్డ్ కానీ బ్లాక్ కానీ పింక్ కానీ ఇలా ఏది ఉంటే అది సెట్ చేసేసుకుంటాను. ఈ డ్రెస్ వచ్చేసి రంజాన్ పండగకి మా మామ ఢిల్లీలో ఆర్డర్ ఇచ్చి తెప్పించినారు. ఎందుకంటే ఇక్కడ దొరకలేదు అప్పుడు నాకు ఇలాంటిదే కావాలి అని నేను మారం చేసినాను. అందుకే నాకు మామ ఢిల్లీలో వాళ్ళ ఫ్రెండ్స్ లేదా వాళ్ళ అన్నలు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పి ఆర్డర్, పాపము అదే పనిగా ఈ డ్రెస్ కోసమే వాళ్ళు అన్న వాళ్ళు తీసుకొని వచ్చినారు రంజాన్ పండగకి. చూడండి ఇలా ఉంది ఈ డ్రెస్, ఫుల్ కుందనమాట. మళ్ళీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ఫ్రీగా వేసుకోవచ్చు. అసలు ఇరిటేషన్ కానీ అన్కంఫర్టబుల్ కానీ ఏమీ ఉండదు. సూపర్ అంటే సూపర్ ఫిట్నెస్ కూడా బాగా వస్తుంది ఈ డ్రెస్. అది దీని ప్యాంటు వచ్చేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి దీనికి స్లీవ్స్ వచ్చినాయి, కానీ నేను కుట్టించుకోవాలని అట్లే పెట్టుకున్నాను. చూడండి ఇది వచ్చేసి ప్యాంట్, ఇది ప్యాంట్. చూడండి ఈ ప్యాంట్ కూడా చాలా అంటే చాలా, నిజంగా ఈ ప్యాంట్ వేసుకుంటే మిడ్డీలాగా అనిపిస్తుంది. ఎవరు కూడా దీన్ని ప్యాంటు అనరు. చాలామంది ఈ డ్రెస్కి నాకు అడిగినారు, ఏడ కొన్నారు చెప్పండి అనేసి. కానీ నేను కొన్నది ఢిల్లీలో కాబట్టి ఢిల్లీలోనే చెప్పినాను. పాపం వాళ్ళు అడుగుతున్నారు, ఎప్పుడైనా పోయినప్పుడు నేను తెచ్చిస్తాను చెప్పిన. చూడండి దీనికి బీడ్స్ కూడా వచ్చినాయి. ఇవి అస్సలే పోవు. దీని లోపల ఇలా చూడండి దీనికి బీడ్స్ వచ్చినాయి కదా, ఈ బీడ్స్ అస్సలు పోవు. ఇది లోపల నుంచి ఇట్లా స్టిచ్ చేసినారు. చూడండి ఇక్కడ మనం వాష్ చేసిన ఒకటి బ్రష్ అయితే కొట్టకూడదు, నార్మల్గా వాష్ చేసుకోవచ్చు. దీన్ని చూడండి ఇక్కడ గోల్ షేప్ వచ్చింది, ఇక్కడ కింద లేస్ ఇచ్చినారు. ఇది ప్యాంటులా కాకుండా మిడ్డీలా ఇచ్చినారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది డ్రెస్ వేసుకుంటే నేను. చూడండి ఇలా గోల్ షేప్, చాలా అంటే చాలా గోల్ షేప్ వస్తుంది అనమాట. ఇది ప్యాంట్ అనమాట, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది డ్రెస్ అయితే. సూపర్ అంటే సూపర్గా నచ్చింది నాకు.
కలర్ చేంజ్, నేను అడిగిన కలర్ లేదు, అందుకే ఈ కలర్ వచ్చింది. ఈ కలర్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. అది చున్నీ వచ్చేసి ఇట్లా నార్మల్ వచ్చింది, స్మూత్గా వచ్చింది. ఇది కూడా నెట్టే, కానీ చాలా అంటే చాలా స్మూత్గా ఉంది నెట్. కొంతమంది నెట్ వేసుకుంటే ఇరిటేషన్ అది ఇది చెప్తారు కదా, ఇది నెట్ చాలా అంటే చాలా స్మూత్గా వచ్చింది. ఢిల్లీలో సూపర్ కలెక్షన్స్ ఉన్నాయి, మంచి కలెక్షన్స్ ఢిల్లీలో, సూపర్ అంటే సూపర్. అది దీనికి వచ్చేసి ఇలా బార్డర్ వచ్చేసింది, ఇలా గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది. అరే ఇది లాస్ట్ ఇయర్ రంజాన్కి మా మమ్మీ సర్ప్రైజ్ చేసిన గిఫ్ట్ ఇది. ఈ డ్రెస్ అంటే చాలా బాగా నచ్చింది నాకు. మా అమ్మ సెలెక్షన్ సూపర్ ఉంటుంది. చూడండి చూడండి, ఇది మిడ్డీ టైప్ వచ్చింది. చూడండి ఇట్లా ఇలా మిడ్డీ టైప్ వచ్చింది. చూడండి ఇలా మొత్తం ప్లేన్ వచ్చింది, కింద అయితే ఇలా డిజైన్ వచ్చింది. ఇది కళావతి సాంగ్లో కీర్తి సురేష్ గారు వేస్తారు కదా, సేమ్ అలా కాకుండా కొంచెం అలానే ఉంది, పూర్తి కాకుండా కొంచెం అలానే ఉంది. నాకైతే సూపర్ అనిపించింది. అది దీనిపైన జాకెట్ వచ్చేసి ఇలా వచ్చింది, చూడండి ఇలా వచ్చింది. ఇది దీనికి సైడ్కి ఇలా హ్యాంగింగ్స్ కూడా ఇచ్చినారు, ఇలా సైడ్కి ఇలా హ్యాంగింగ్స్ కూడా వచ్చినారు. అలాగే స్లీవ్కి ఇలా కుందన్స్ కూడా ఇచ్చినారు, ఇలా హ్యాంగింగ్స్ స్లీవ్కి. ఈ సైడ్ కూడా సేమ్, సూపర్ అంటే సూపర్. నేను ఈ డ్రెస్ చూడి మా మమ్మీకి హక్ చేసుకున్నా. మా మమ్మీ కలెక్షన్ సూపర్ ఉంది, సెలెక్షన్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూడండి ఇక్కడ కూడా చూడండి ఫ్లవర్స్ వచ్చినాయి, చిన్న చిన్న ఫ్లవర్స్. ఇవి పోవు అనమాట, అస్సలు పోవు, ఎందుకంటే ఇది లోపల నుంచి వాళ్ళు స్టిచ్ చేసినారు, కరిపి లేదు, ఇది స్టిచ్ చేసినారు, సూపర్ అంటే సూపర్గా. అలాగే దీనికి బెల్ట్ కూడా వచ్చింది, చూడండి ఇలా బెల్ట్ కూడా వచ్చింది. దీనికి కూడా సేమ్ కుందన్స్ వచ్చినాయి, హ్యాంగింగ్స్ లాగా ఇలా వచ్చినాయి. చూడండి ఇలా బెల్ట్ కూడా ఇలా వచ్చింది, సూపర్. ఈ డ్రెస్ చాలా అంటే చాలా బాగా నాకు నచ్చింది, సూపర్గా నచ్చింది. ఇది డైలీ వేర్ కానీ మా మామ గిఫ్ట్ ఇచ్చినాడు, చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. ఇది టాప్ ప్యాంట్ జాయింట్ అయి ఉన్నాయి, సూపర్ అంటే సూపర్గా వచ్చింది. ఇది చూడండి, దీనికి ఇలా లాడీలు కూడా వచ్చినాయి బ్యాక్ సైడ్ కట్టుకునేకి. చూడండి ఇలా ప్యాంట్ సూపర్గా ఉంది, చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. బేబీ మూవీలో సమంత గారు వేసినారు కదా, సేమ్ అలానే ఉంది. ఇది వచ్చేసి లాంగ్ డ్రెస్సెస్ నా దగ్గర చాలా ఉన్నాయనేసి నేను కొంచెం ఇలా డిఫరెంట్గా ఉంటుంది అనేసి నేను చేతితో ఇలా డ్రెస్ రెడీ చేసుకున్నాను. ఎలాంటి మిషన్ కుట్టు లేదు, ఓన్లీ ఇది చేతితో రెడీ చేసుకున్నాను. ఇది వచ్చేసి మిడ్డీలా చేసుకున్నాను, చూడండి ఇది మిడ్డీలా చేసుకున్నాను. అది ఇక్కడ ఇది పెట్టేసినాను, ఇది దారం పెట్టేసినాను. అలాగే దీని టాప్ వచ్చేసి ఇలా కటింగ్ చేసేసి నేను ఇలా చేసుకున్నాను. ఇది టాప్ అనమాట, ఇది అంతా ఫుల్ డ్రెస్, ఈ చున్నీతో దీంతో సహా అంతా ఇది ఫుల్ డ్రెస్. నేను ఇలా కొంచెం డిఫరెంట్గా చేసుకున్న, లాంగ్ డ్రెస్సెస్ చాలా ఉన్నాయని ఇలా డిఫరెంట్గా చేసుకున్నాను. చూడండి ఇవి కూడా నేను వేసుకున్నాను. నా దగ్గర ఇంకా ముందు డ్రెస్లో చూపించినాను కదా లేస్, అదే లేసే నేను ఈ డ్రెస్కి వేసినాను. చూడండి ఇక్కడ హ్యాండ్స్కి కూడా నేను వేసినాను, ఇలా వేసినాను. అది బ్యాక్ సైడ్ నేను ఇలా డిజైన్ పెట్టుకున్నాను, చూడండి ఇలా డిజైన్ పెట్టుకున్నాను. దీనికి ఇలా వేసుకున్నాను, ఇలా బీడ్స్ వేసుకున్నాను, ఇలా కంఫర్టబుల్గా ఉంటుందని. ఇలా ఇది శారీలో కూడా, ఈ జాకెట్ శారీలో కూడా వేసుకోవచ్చు, చాలా బాగా అనిపిస్తుంది. దీనిపైన నేను కోట్ రెడీ చేసుకున్నాను. ఇది చున్నీ అనమాట. ఇది వచ్చేసి నేను ఇలా కోట్ రెడీ చేసుకున్నాను, ఇది అంత ఫుల్ చేతి వర్కే, అస్సలు మిషన్ కుట్ అనేదే లేదు, అంతా ఇది చేతి వర్క్ నేను చేసినది. దీని అవుట్ఫిట్ ఎలా ఉంది చెప్పండి. ఇది నేను సొంతంగా రెడీ చేసుకున్న, ఎలాంటి మిషన్ కుట్టు లేకోకుండా నా చేత్తో ఇది రెడీ చేసుకున్న లాంగ్ డ్రెస్ ఇది. ఇప్పుడు మీకు చూపించిన డ్రెస్సెస్లో మీకు ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా డైలీ వ్లాగ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.